వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. కర్ణుడుకు 100 శాపాలు కలిసి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి కూడా 100 శాపాలు కలిసి వచ్చాయన్నది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు 164 సీట్లతో బ్రహ్మరథం పట్టడం, వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లతోనే సరిపెట్టడం, అతఃపాతాళానికి తొక్కేయడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వెనక నుయ్యి ముందు గొయ్యి అన్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి పని ఏంటంటే కూల్చడంతో మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి పాలన కూల్చడంతోనే ఆగిపోయింది. ప్రజలు కూల్చేశారు, భారీ స్థాయిలో కూల్చారు. ఏ స్థాయిలో కూల్చారంటే అతాపాతాలని తొక్కేశారు. తొక్కి కాలు పెట్టి అట్టే అదిం పట్టుకొని ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పైకి వచ్చే పరిస్థితులు కూడా కనబడట్లేదు. అయితే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళు చెప్పేది ఏంటంటే తిరిగి ఆయన పాదయాత్ర చేస్తే పుంజుకుంటుందంట వైసీపీ. ఎక్కడి నుంచి పుంజుకుంటుంది? జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేశారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలని చెప్తున్నాడు. ఎక్కడ ఆయన పూర్తి స్థాయిలో కనీసం ఇచ్చే పథకాలను కూడా సరైన రీతిలో ఇవ్వకపోవడం జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ డ్రాబ్యాక్గా చెప్పవచ్చు. రెండవది, రాజధానిని ఆపేసిన జగన్మోహన్ రెడ్డి రెండవ పాపం మూటగట్టుకున్నారు. ఆ అమరావతి రైతులు ఏదైతే నిరాహార దీక్షలు చేశారో, పాదయాత్రలు చేశారో, వీళ్ళందరి పాపం తగిలింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే, సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఇప్పుడు నేను చెప్పబోయే పరిస్థితి వచ్చుంటే, జగన్మోహన్ రెడ్డికి వచ్చుంటే ఏమనుకునే వాళ్ళు, రాష్ట్రంలో కూడా అరాచక పాలన స్టార్ట్ అయిపోయింది, రాష్ట్రంలో ఆ కట్టడ కూల్చడాలు స్టార్ట్ అయిపోయాయి, ఇటువంటివన్నీ. అంటే ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 100% సరైన నిర్ణయం అయినా సరే వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాలు ఏంటంటే పిచ్చి ప్రచారాలన్నీ చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో జరిగింది. తెలంగాణలో ఏం జరిగిందయ్యా అంటే, హైదరాబాద్ జీహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి ఆ లోటస్ పాండ్ ఏదైతే ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ ముందు ఉన్న కట్టడాలను కూల్చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సీఎం అన్న అహంకారంతో జగన్మోహన్ రెడ్డి అహంకారం మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా అహంకారాన్ని అలాగే ప్రదర్శిస్తూ ఉంటాడు. కాకపోతే ప్రజల ముందు ఆ యాక్షన్స్ చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డికి తెలిసిందేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని మీద సమీక్ష చేసుకొని కూడా లాభం లేదు. పోస్ట్ మార్టం, తన తప్పుల గురించి పోస్ట్ మార్టం చేసుకొని కూడా లాభం లేదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ప్రజలకు కనీసం అందుబాటులో లేని జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్ల పాటు కనీసం మీడియా ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్ల పాటు కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ నేను ప్రజల్లోకి తిరుగుతాను, మళ్ళీ నేను ప్రచారం చేస్తాను, మళ్ళీ నేను సమస్యలు తెలుసుకుంటాను, నేను విన్నాను, నేను ఉంటాను, నేను ఉన్నాను అన్న మాటలను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్రంలో నమ్మరు కూడా. ఎందుకంటే ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చేశారు, పక్కన కూర్చోబెట్టేశారు. సింహం సింగిల్గా వస్తుందని చెప్పారు. సింహం నువ్వు సింగిల్గానే ఉండు, నువ్వు మనుషుల్లో తిరగొద్దు, నువ్వు సింహంవి కాబట్టి, నువ్వు జంతువువి కాబట్టి నువ్వు ఒక బోన్లో ఉండాలని చెప్పి బోన్లో కూర్చోబెట్టేసిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. అయితే ఇప్పుడు మనకు తెలిసేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నామయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలను తొలగించారు. క్లియర్గా మనం చదువుదాం. ఇది తొలగిస్తున్న దృశ్యం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్ పాండ్ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ తొలగించింది. రహదారికి అడ్డుగా ఉన్నాయన్న ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ అధికారులు 3 షెడ్లను కూల్చేశారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని లోటస్ పాండ్ సిబ్బందికి జీహెచ్ఎంసీ పోలీసులు నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. రహదారి పక్కనే ఉన్న అక్రమ నిర్మాణాలతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్నీ ఒకటేసారి వస్తాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను ప్రజలు అంతం చేశారు కాబట్టి, ఇక జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన బౌండరీ నిర్మించుకున్నారో ఆ బౌండరీలన్నీ కూడా చెరిగిపోతూ వస్తాయి. ఇంకా ఆ కోటరీ ఏదైతే నిర్మించుకున్నారో ఆల్మోస్ట్ ఆ కోటరీ కూడా పడిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి చేసుకున్న తన స్వయం కృతాపరాధాలే జగన్మోహన్ రెడ్డికి ఈనాడు తనకు రక్షణ లేకుండా పోయింది. ఏ విధంగా రక్షణ లేకుండా పోయిందంటే, మంచి అన్నది తను ఏం చేసుకోలేదు కాబట్టే
తన వర్గం నుంచి అతనికి రక్షణ లేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ సజ్జల చూస్తే సజ్జల అతను ఎమ్మెల్యేలను తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి కలిపే పరిస్థితి ఆనాడు లేదు. ఎందుకంటే ఏది మాట్లాడాలన్నా సరే సజ్జలతో మాట్లాడండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏవైతే తను మాటలు చెప్పాడో అవే మాటలు ఈనాడు రివర్స్గా జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మనం ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి టైము చాలా బ్యాడ్గా నడుస్తుంది అన్నది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. పక్క రాష్ట్రమైన హైదరాబాద్లో తన నిర్మాణాలు కూల్చేయడం ఇది ఇప్పటి నుంచి కాదు. ఈ బిల్డింగ్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా, అంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కూడా ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఆయన ఉన్నప్పుడు. కాబట్టి అప్పటి నుంచి ఉన్న బిల్డింగ్ ఇది కూల్చేయడం ఏంటండి, ముందు ఉన్న ఈ కట్టడాలను, ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేయడం, ఇది ఒకసారి మనం పాత సంఘటన గుర్తు చేసుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారయ్యా అంటే ప్రజా దర్బార్ కూల్చారు. 2024లో ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాల? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సుభిక్ష పాలన, సుపరిపాలన వైపు అడుగులేస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ మీద సైన్ చేశారు, మెగా డిఎస్సి ఇస్తున్నారు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నారు. ఇవన్నీ ఆయన సుపరిపాలన దిశగా ఆయన అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇతర రాష్ట్రం నుంచి బ్యాండ్ మోగే పరిస్థితి క్లియర్గా మనకు అర్థమవుతుంది. హైదరాబాద్లో కూల్చివేతలు స్టార్ట్ అయ్యాయంటే అతని పతనానికి ఇది నాంది అని చెప్పి కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఎవరు కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎగిరితే ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిసా.